పంచాంగం అని వింటూ ఉంటాం. అది ఏమిటో తెలుసుకుంటాం. పంచాంగం అంటే హిందూ కాలగణనలో ఉపయోగించే 5 ముఖ్యమైన అంగాల సమాహారం. పంచ అంటే 5, అంగాలు అంటే భాగాలు. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంగాల ఆధారంగానే శుభముహూర్తాలు, పండుగలు, వ్రతాలు ఇలాంటివి నిర్ణయిస్తారు. తిథి అంటే చంద్రుడు మరియు సూర్యుడి మధ్య కోణ దూరాన్ని ఆధారంగా తీసుకొని నిర్ణయించే రోజు. ఉదాహరణకు పౌర్ణమి, ఏకాదశి. వారం అంటే రోజు అని అర్థం. ఆదివారం, సోమవారం మొదలైనవి. నక్షత్రం అంటే చంద్రుడు సంచరించే నక్షత్ర మండలం. మొత్తం నక్షత్రాలు 27. ఉదాహరణకు అశ్విని, రోహిణి. ఇక యోగం అంటే సూర్యుడు మరియు చంద్రుడి స్థితుల ఆధారంగా ఏర్పడే శుభాశుభ సమయం. మొత్తం 27 యోగాలు ఉంటాయి. ఇక కరణం, తిథి యొక్క సగ భాగాన్ని కరణం అంటారు. ఇది శుభకార్యాల నిర్ణయంలో ఉపయోగపడుతుంది.